చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం గర్వకారణమని టీడీపీ నాయకులు కొనియాడారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో చంద్రబాబు నాయుడు తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆనాడు దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన తదనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఓ విజన్ తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రతి పేదవాడు ఆర్థికవంతులుగా ఎదగాలని ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలలో నాయకుల పాత్ర లేకుండా బదిలీలు సజావుగా సాగేందుకు శ్రీకారం చుట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల ఊబిలో ఉన్నా కూడా ఆయన అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమాలు అందిస్తున్నారన్నారు. 2024లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు. 2047 విజన్తో నేడు ఆయన ముందుకు వెళుతున్నారని చెప్పారు. పేదవాడు ధనికుడు అవ్వాలని P4 విధానం తెచ్చి పేదల తలరాతలను మార్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, వైస్ చైర్మన్లు శివకుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, జొన్నవాడ మాజీ దేవస్థానం చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కోవూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ, ఎన్వి శేషయ్య, దొడ్ల కోదండయ్య, అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పర్వీన్, నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు, అన్ని మండలాల నుంచి ఇచ్చేసినటువంటి అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 1995 సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈనాటికి 30 సంవత్సరాలు అయింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన నిండు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి విచ్చేసి ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సందేశం పంపించాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంతోషము. ఇక్కడ విచ్చేసినటువంటి మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మరియు మన మాజీ జొన్నవాడ చైర్మన్ సుబ్రహ్మణ్య నాయుడు గారికి, కౌన్సిలర్స్కి, వైస్ చైర్మన్స్కి, మరియు మన బుచ్చి మండలం క్లస్టర్స్కి, కో క్లస్టర్స్కి, మరియు మండలంలో ఉన్నటువంటి ప్రతి వార్డు నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలకి మరియు నాయకులకి అందరికీ శుభాభినందనలు, స్వాగతం. మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనల్ని మొత్తం ఇక్కడ జరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ రోజును మనం ఘనంగా చేసుకోవాలని అనుకున్నటువంటి సందర్భంలో అందరము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ఆ రోజు ఒక ఎంతో పర్వదినంగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అనేటువంటిది ప్రమాణ స్వీకారం జరగకపోతే ఈ రోజు మనకు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని మనం చూసి ఉండలేదు. కారణం ఏంటంటే ఆయన మనసులో నుంచి కొన్ని విజన్ ఉన్నటువంటి కార్యక్రమాల్ని జారువారుతాయి. ఎందువల్లంటే ఆయన నిర్వహించేటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఏ ఒక కార్యక్రమమైనా మనకు యువతైనా కానీ మనకు తెలియనటువంటి అంశాన్ని ఆయన అభివృద్ధి ప్రజల నుంచి కొన్ని అస్త్రాలాగా వదులుతాడు. అదే ఉదాహరణకి ఇప్పుడు మనం స్మార్ట్ కార్డ్స్ చూస్తున్నాం. ఆ స్మార్ట్ కార్డ్ సిస్టము ఆయన కన్నా ముందున్నటువంటి ఎంతో మంది నాయకులు కూడా తెలియనటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు ఆ స్మార్ట్ కార్డ్స్ ని
ఆయన మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన. సో అంత విషయం ఉన్నటువంటి నాయకుడిని మనం ఈరోజు మనం చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులు. ఎంతో యువత ఈరోజు ఇంజనీరింగ్ చేసి వాళ్ళు కూడా ఆలోచనకి లేని విధంగా ఆయన ఆలోచిస్తాడు. అందరికన్నా ఒక అడుగు ముందుంటాడు అన్నమాట. అందుకని ఏంటంటే అలాంటి నాయకుడు మనకు ఈరోజు ఉండడం చాలా అదృష్టము. అదేవిధంగా ఆయన 30 సంవత్సరాల్లో అనేక కెరటాల్లో పడి లేచినటువంటి కెరటంలాగా పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఒడిదుడుకులకి చక్కల ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి. అధైర్యపడ ఎక్కడ అధైర్యపడకుండానే ఈరోజు ఒక ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నాడు. ఆయనే అధైర్యపడి ఉంటే ఈరోజు మనం చాలా ప్రమాదంలో పడి ఉండేవాళ్ళం. సో ఆయన సంక్షోభం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ప్రపంచ స్థాయి లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు కూడా ఆయన పోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఇతర దేశాలలో కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి పరిశీలిస్తారు. ఏంటి ఆయన విషయం, ఏంటి ఆయన చేసే కార్యక్రమాల్లో ఏముంది, ఎక్కడో ఏదో ఒక స్పెషల్ ఆయన దగ్గర ఉంటుందని ప్రత్యేకంగా ఇతర దేశాలు కూడా ఆయన వైపు ఒకసారి చూస్తుంటాయి. అలాంటి గొప్ప వ్యక్తి. విజన్ నాటి హైటెక్ సిటీ నిర్మించినప్పటి నుంచి ఈరోజు హైటెక్ సిటీతో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 దాకా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం 2047కి మన రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచించేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మన నాయకుడిగా ఉండడం అదృష్టం. సీఎంగా 5442 రోజులు ఆయన సీఎంగా కొనసాగాడు ఇప్పటి వరకు. ఈరోజు 504,043 రోజులు ఈరోజు. కాబట్టి ఆయన అన్ని రోజులు సీఎంగా ఉండి మనకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రజల పాలన, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, బాలికా విద్య, దీపం పథకము, కులవృత్తుల గౌరవం, బీసీ సంక్షేమం, పున్నయ్య కమిషన్ ఎస్సీకి ఇచ్చినటువంటిది, అదేవిధంగా మైనారిటీ సంరక్షణ, డ్వాక్రా పథకాలు, విజన్ 2020, స్వచ్ఛ భారత్, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్ వంటి కార్యక్రమాలు ఆయన అమృత పేదల నుంచి జాలువారినటువంటి పథకాలు. సో ఆయన అంతటి పథకాలు మనకు తెలియకుండానే ఇన్ని పథకాలు మనం అనుభవిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే 1996లో నాకు బాగా గుర్తుంది, కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ జరగాలంటే చాలా సమస్యలు ఉండేవి. నాయకుల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గర ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎల్లకెళ్ళి బతిలాడుకొని డబ్బిచ్చి ట్రాన్స్ఫర్ జరిగేటువంటి రోజుల్లో అన్యాయాలు జరుగుతున్నాయని పసిగట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంలో నాయకుల నుంచి తప్పించాలి, ట్రాన్స్ఫర్స్ ని నాయకుల నుంచి తప్పించాలంటే ఎలాంటి ఏంటి అనే ఆలోచన కూర్చొని ఐఏఎస్ కూర్చోబెట్టుకొని ఒక క్షణం ఆలోచిస్తాడు. ఏం చేయాలి, దీనికి మార్గం ఎట్లా. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వేధిస్తున్నారు ట్రాన్స్ఫర్స్కి. అలాంటి సందర్భంలో ఆయనకి ఒక సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ద్వారా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి. ఈరోజు ఉద్యోగస్తులు హ్యాపీగా కౌన్సిలింగ్ సిస్టంలో ఇంట్లో కూర్చొని నా ప్లేస్ ఎక్కడ ట్రాన్స్ఫర్లో పెట్టుకుంటాం, అన్యాయం అంటూ అందరికీ న్యాయం జరగాలి. అలాంటి వ్యక్తి అయినా. అదేవిధంగా ఈరోజు నాడా చట్టం తీసుకొచ్చాడు. సేమ్ ఇలానే ఆ రోజు 96లో నేను చూశాను, ట్రాన్స్ఫర్లో అన్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తికి న్యాయం చేయాలని. ఈరోజు నాడా చట్టంలో సేమ్ నేనే ఆలోచించాను. ఎందుకు తీసుకొచ్చాడని ఆలోచించేటప్పటికి నాడా చట్టంలో రెవెన్యూ శాఖ ఎలా చేస్తుందంటే మన అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాలంటే కనీసం 6 నెలలు అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈరోజు లేట్ అవుతుంది, మన ఆర్థిక వ్యవస్థ కుంటపడుతుందని పసిగట్టి నానా చట్టాన్ని రద్దు చేశాడు. ఈ రోజు డైరెక్ట్ గా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మారాలంటే ఈజీ మెథడ్ ని తీసుకొచ్చి నేరుగా అప్లోడ్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఎంతో మంది వ్యాపారస్తులకి వ్యవసాయ యంత్రాలుగా మార్చుకోవడానికి ఇండస్ట్రియల్ స్టేజ్ కానీ అందరికీ చాలా
ఉపయోగపడ్డ వ్యక్తి. కాబట్టి ఆయన మన నాయకుడిగా ఉన్నాడు, మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎంతో అదృష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ విజయకేంద్రం ఎగరేసినటువంటి మహానేత ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఆయన తర్వాత పగ్గాలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో ప్రపంచంలోనే తెలుగువారి సత్తా, ఒక ఆంధ్రప్రదేశ్ అనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పుట్టినటువంటి మన పార్టీ అంచెలంచెలుగా ఎంతో ఎదిగి 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి మన నాయకుడు. అలాగే ప్రతి పేదవాడికి ఒక రేషన్ కార్డు కానీ, ఒక పింఛన్ కానీ, గ్యాసులు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచన మేరకు మనం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, ఆయన అనుభవం గురించి, మన రాష్ట్ర పరిస్థితి గురించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.